ఏటూరు నగరం ఎన్కౌంటర్ మృతులకు పోస్టుమార్టం పూర్తయింది. ములుగు హాస్పిటల్లో మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు. ఎన్కౌంటర్పై పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ రూల్స్కు విరుద్ధంగా పోలీసుల తీరుందన్నారు. వాదనలు విన్న హైకోర్టు డెడ్ బాడీలను రేపటి వరకు భద్రపరచాలని ఆదేశించింది. ములుగు జిల్లా ఎన్కౌంటర్లో చనిపోయిన 7 మావోయిస్టుల డెడ్ బాడీలకు పోస్ట్ మార్టం పూర్తయింది. ములుగు జిల్లా హాస్పిటల్లో కేయూ మెడికల్ కాలేజ్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేశారు. ములుగు జిల్లా దట్టమైన అడవిలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ సభ్యులు కుర్సం మంగు, మల్లయ్య, కిషోర్, కామేష్ సహా ముస్సాకి దేవల్, ముస్సాకి జమున, జైసింగ్ చనిపోయారు. ఎన్కౌంటర్ మృతుల్లో నర్సంపేట ఏరియా దళ కమాండర్తో భద్రు అలియాస్ పాపన్న ఉన్నారు. ఏటూరు నాగారం ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ చేశారని పౌర హక్కుల సంఘం తరపున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి మావోయిస్టులను కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలతో కాల్చి చంపారని కోర్టుకు విన్నవించారు. ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్టుల డెడ్ బాడీలపై తీవ్ర గాయాలున్నాయన్న న్యాయవాది కుటుంబ సభ్యులకు చూపించకుండా పోస్ట్ మార్టం కోసం తరలించారని కోర్టుకు చెప్పారు. ఎన్హెచ్ఆర్సీ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌర హక్కుల సంఘం తరపున వాదనలు వినిపించారు. ఫారెస్ట్ ఏరియాలో పోలీసుల భద్రత దృష్ట్యా మావోయిస్టుల డెడ్ బాడీలను ములుగు హాస్పిటల్కు తరలించినట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు విన్నవించారు. కేయూ మెడికల్ కాలేజ్ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేశారని, ప్రక్రియను అంతా వీడియో తీశారని చెప్పారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు మావోయిస్టుల డెడ్ బాడీలను రేపటి వరకు భద్రపరచాలని పోలీసులు ఆదేశించారు. మృతదేహాలను మావోయిస్టుల కుటుంబ సభ్యులు, బంధువులకు చూపించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పౌర హక్కుల సంఘం పిటిషన్పై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. మరోవైపు ఎన్కౌంటర్తో ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.